హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ రుచించదండి. అలాంటప్పుడు ఇలా ఒకసారి ఎల్లిపాయ కారం చేసుకొని తినండి. రోజుకంటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. దాని ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక రోల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అండి. నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే పావు టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. నేను కొంచెం జీలకర్ర ఎక్కువ తింటాను కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఇలా కొంచెం బరకగా దంచుకోవాలండి జీలకర్రని. అలా బాగా దంచుకున్న తర్వాత నేను ఈ టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాల్సి వస్తే అంత తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకుంటున్నానండి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా ఒకసారి స్పూన్తో కలిపి ఒకసారి మళ్ళీ దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎక్కువగా తీసుకోవద్దండి ఆయిల్, ఎందుకంటే ఆయిల్గా వస్తుంది, అంత మంచిది కాదు ఆయిల్. సో కొంచెం తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగుంటుందండి, ఎక్కువ తీసుకున్నా మంచిదే ఒంటికి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులో రోట్లో నూరుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి పొడిగా ఉండాలండి. ఆయిల్ ఎక్కువ మంచిది కాదు. ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటే 4-5 డేస్ ఉంటుందండి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.